యోధా పత్రిక అండి. బైబిల్ తెరవండి. పరిశుద్ధ గ్రంథంలో చివర ప్రకటన గ్రంథానికి ముందు ఉంటుంది అది. యోధా పత్రిక మొదటి అధ్యాయం 2వ వాక్యాన్ని చదువుకుందాం. యోధా పత్రికలోని మొదటి అధ్యాయం 2వ వాక్యం. మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక. దైవజనుడైనటువంటి పెద్ద ఆయన క్రీస్తు దాసుడుగా పిలువబడుతూ దేవుని నామం పేరట దేవుని కొరకు ఓ తీర్మానం కలిగి ప్రతిష్ట కలిగి దేవుని కొరకు పిలువబడిన వారందరి నిమిత్తమై ఓ పత్రికను రాయడానికి సిద్ధపడి ఆ పత్రికలో సంఘాన్ని ఉద్దేశించి దేవుని పిల్లలైన వారిని ఉద్దేశించి ఏం చెప్తాడు ఈ యోధా గారు అంటే, యోధా గారు ఏం చెప్తాడంటే, హలో, మీకు కనికరము సమాధానము ప్రేమయు విస్తరించునుగాక అంటాడు. ఈ యోధా గారు యేసు ప్రభుని పట్టించిన యోధా గారు కాదు, యేసు క్రీస్తు శిష్యులలో ఒకడు కాదు, ఆ యోధా కాదు, వేరే అతను. ఇప్పుడు ఇది ఏమంటాడంటే, దేవుని పిల్లలైన వారికి లేదా సంఘానికి, క్రీస్తునందు బ్రతకనుద్దేశించిన వారికి, క్రీస్తునందు పిలవబడిన వారందరికీ కూడా కనికరము విస్తరించాలి, సమాధానము విస్తరించాలి, ప్రేమ విస్తరించాలి అని కోరుకుంటాడు. అదేంటి పాస్టర్ గారు, కోరుకునేదేదో అంత బంగారం దొరకాలి, మీకు ఇంత వెండి దొరకాలి, అంత మూట దొరకాలి, ఐశ్వర్యం కావాలి, మీకు ఆరోగ్యం కావాలి, ఆశీర్వాదం కావాలి, దీవెనలు కావాలి, మేలులు మీకు విస్తరించాలి, ఇలా కోరుకోకుండా కనికరము సమాధానము ప్రేమ విస్తరించాలంటాడేంటి? ఇది అర్థమయ్యి అర్థం కానట్టుగా ఉంది కదా. వీటి వల్ల ప్రయోజనం ఏంటి? అదేదో డబ్బు అనుకోండి, ఏంటండి, అదేదో పైసలు అనుకోండి, కొంచెం ఉపయోగపడతాయి. పెన్షన్ వస్తుంది, పెన్షన్ వచ్చిన తర్వాత ఊరికే వారం రోజులు కూడా 2-3 రోజులు కూడా ఉండట్లేదు. అదే కొంచెం పైసలు విస్తరించాలి, ధనము విస్తరించాలి, ఐశ్వర్యం విస్తరించాలి అంటే బాగుండేది కదా, మనకు కూడా ఈజీగా అర్థమయ్యేది, ఆమేన్ అని అనుకునేవాళ్ళం. పోనీ అది కాకుండా ఆరోగ్యమను, మేలులను, దీవెనలను, ఆశీర్వాదాలను ఇలాంటి విస్తరించాలి అనుకుంటే మాకు అర్థమయ్యేది, మేము మనస్ఫూర్తిగా ఆమేన్ అనుకునేవాళ్ళం. ఈ కనికరం ఎందుకండి? ఈ సమాధానం ఎందుకండి? ఈ ప్రేమ ఎందుకండి? అవి మాలో విస్తరించాల్సిన అవసరం ఏమొచ్చింది? అవి మాకు విస్తరించడం ఎందుకు? ఏమైనా ఆస్తులు విస్తరించాలి, వాటి రేట్లు పెరగాలి, పొలాలు విస్తరించాలి, స్థలాలు విస్తరించాలి, అట్లయితే బాగుండేది కానీ ఈ కనికరము, ఈ సమాధానము, ఈ ప్రేమ, వీటి వల్ల ఏమి ఉపయోగం ఉందని ఇవి విస్తరించాలని కోరుకుంటాడు ఆ దైవజనుడు. వీటి వల్ల ఏమి ఉపయోగం ఉందండి? ఎందుకు ఇవి అసలు సంఘానికి? పలు రకాల బోధలు ఉంటాయి కదా. చాలామంది దైవజనులు చాలా విషయాలు బోధిస్తూ ఉంటారు. చాలామంది దేవుని సేవకులు చాలా సంగతులు బోధిస్తుంటారు. ఆశీర్వాదకరమైన సంగతులు, మనసుకి నెమ్మది కలిగించే సంగతులు వింటూ ఉండగానే ఆ వాగ్దానం ఆ జీవితంలో నెరవేర్చబడాలి అనేంతగా చక్కటి విషయాలు వల్లిస్తారు కదండి, చక్కటి సంగతులు బోధిస్తారు కదా. మరి ఈయనేంటండి, కనికరము సమాధానము ప్రేమ విస్తరించాలి అని అది అర్థం కాని భాష, అర్థం కాని విషయాలు బోధిస్తాడేంటి ఈయన అని అనిపిస్తుంటే కాస్త ఆ విషయాలను లోతుగా మనం ధ్యానం చేయగలుగుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థం కానట్టుగా అనిపించినా కానీ కాస్త శ్రద్ధగా మీరు ఆలకిస్తే, లోతుగా ఈ విషయాలను ధ్యానిస్తే, ఎందుకు దైవజనుడు సంఘం ఏ విధంగా నడిపించబడాలి, సంఘం ఏ విషయాల్లో విస్తరించాలి, సంఘం ఏ దిశగా ముందుకు అడుగులు వేయాలి, సంఘములో ఏవి విస్తరిస్తే ప్రయోజనము, ఈ విషయాలు దైవజనుడు బోధిస్తున్నాడు కదా. ఎందుకు ప్రత్యేకంగా వీటిని విస్తరించాలని కోరుకుంటాడు? ఇక ఇతరత్రా విషయాలు ఎందుకు టచ్ చేయట్లేదు? ఈ విషయాలే ఎందుకు దైవజనుడు బోధిస్తున్నాడు అంటే, లేఖన భాగాల్లో సవివరంగా కొన్ని మాటలను మీకు బోధించి ముగిస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నా దేవుని పేరట మీకు కనికరము సమాధానము ప్రేమయు విస్తరించునుగాక. ఆమేన్.
హల్లెలూయా. సరిగా గమనిస్తే ఎందుకని ఈయన కనికరం, సమాధానం, ప్రేమ విస్తరించాలని కోరుకుంటున్నాడు? అవి మన జీవితంలో ఎందుకు విస్తరించాలి? అవి మన ఆత్మీయ జీవితంలో ఎందుకు ఉపయోగకరం? అవి సంఘములో ఎందుకు విస్తరించాలి? ఆత్మీయ జీవితంలో వీటి అవసరత ఏముంది మనకి అనేది క్లుప్తంగా నేను ముగించేస్తాను ఒక అర్ధగంటలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సరే, ఆలకించండి. ఒకసారి జరిగింది ఏంటంటే పేతురు గారు యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్తారు. వెళ్ళి, అయ్యా, పలానా వ్యక్తి నా ఎడల తప్పు చేశాడు, పలానా వ్యక్తి నా విషయంలో ద్రోహం చేశాడు, కనుక ఇప్పుడు నేను ఆ వ్యక్తిని ఎన్ని మార్లు క్షమించాలి? అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? పేతురు గారు యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఈ వ్యక్తి నా ఎడల తప్పిదం చేశాడు, కనుక ఈ వ్యక్తి నేను ఎన్నిసార్లు క్షమించాలి? 7 సార్లా అని అడిగాడండి. ఎన్నిసార్లు? 7 సార్లా అని అడిగాడండి. అప్పుడు యేసు ప్రభు వారు అంటారు, 7 మారుల మట్టుకే కాదు, 70 ఏళ్ల మారుల మట్టుకు అతన్ని నీవు క్షమించాలి అన్నాడండి. ఇప్పుడు మీరేదో నా ఎడల పొరపాటు చేశారండి, నా ఎడల తప్పిదం చేశారు, అప్పుడు నేను మిమ్మల్ని ఏం చేయాలి? క్షమించాలి. క్షమించేశాను. మరలా చేశారు, క్షమించేశాను. మరలా చేశారు, క్షమించేశాను. మరలా చేశారు, క్షమించేశాను. ఇక మీరు చేస్తానే ఉంటున్నారు. సారీ అండి, క్షమించండి అంటున్నారు, చేస్తానే ఉంటున్నారు. యేసు ప్రభు వారి దగ్గరికి డౌట్ వచ్చి పేతురు గారు, ఎన్నిసార్లు చేస్తాడు వీడు, ఎన్నిసార్లు చేస్తుంది ఈమె ఇట్లా? ఇక మాట రోజుకి నెల వారం ఇదే పొరపాట, ఇక అస్తమానం ఇదే పనా? క్షమించండి, సారీ అండి, సారీ అండి. అట్లా పేతురు గారికి సందేహం వచ్చి, ఇలా చేస్తూ ఉంటే ఇతన్ని నేను ఎన్నిసార్లు క్షమించాలి? 7 సార్లా అని పేతురు గారు అడుగుతారు యేసు ప్రభుని. అప్పుడు యేసు ప్రభు అంటారు, 7 సార్లు కాదు, 70 ఏళ్ల మారుల మట్టు. అంటే ఓ 70 ఏళ్ల పాటు ఎన్నిసార్లు చేస్తాడో, 70 ఏళ్ళు అంటే జీవితం అయిపోద్దండి, అయిపోయినట్టే కదా ఇంచుమించుగా. అంటే పేతురు గారికి ఇండైరెక్ట్గా యేసుక్రీస్తు వారు ఏం చెబుతాడంటే, నీ జీవితకాలం అంతా నీవు అతన్ని క్షమిస్తూనే ఉండాలి. ఇది యేసు ప్రభు వారు పేతురు గారికి చెప్పినటువంటి థియరీ. ఏమంటే మరి అట్లా క్షమిస్తుంటే అమ్మాయిని, అట్లా క్షమిస్తుంటే అబ్బాయిని, ఏంటి సర్లే ఏదో అయిపోయింది, ఇక మరి సరిగా ఉండండి, ఇక్కడి నుంచైనా కాపురం మంచిగా చేసుకోండిరా అని పెద్దలు చెప్తారు. మళ్ళా అబ్బాయి అదే పని, సారీ ఇక్కడి నుంచి అలా చేయను అంటాడు. ఆ అమ్మాయి మరలా అదే పని, ఇక్కడి నుంచి అలా చేయను, మంచిగా ఉంటాను, ఇక్కడి నుంచి బుద్ధిగా ఉంటాను అని మళ్ళా అదే పని. ఇక వీళ్ళు ఎన్నిసార్లు క్షమించాలంటే జీవితకాలం కూడా మనం వాళ్ళని క్షమించాలి అంటాడు యేసు ప్రభు. అదేం పద్ధతి అండి? అదేం పంచాయతీ అండి? అదేం తీర్పు అండి? అంటే వాళ్ళు చేస్తూ ఉంటే మనం ఏం చేయాలి? వాళ్ళని చెప్పండి. యేసు ప్రభు చెప్పినట్లుగా అయితే వాళ్ళు చేస్తూ ఉంటే మనం వాళ్ళని ఏం చేయాలి? క్షమిస్తా ఉండాలండి. అలా ఎవరైనా క్షమిస్తారా? ఒకసారి చెప్పండి, 2 సార్లు, ఒకవేళ తప్పితే 3 సార్లు. ఎన్నిసార్లు రా? ఎన్నిసార్లు అమ్మాయి? ఎన్నిసార్లు? ఏంటి పద్దాక? పోయిన పొడుగుతా, ఈ పదాలు విన్నారా? ఇప్పుడు వినలేదా? పోయిన పొడుగుతా, పద్దాక, మాటికి ఇక్కడ వాడే పదాలు ఇవన్నీ. అటు ఈస్ట్లో ఇది అస్తమానం అంటారు, అస్తమానం, ప్రతిసారి. ఇప్పుడు ఇలా చేస్తా పోతుంటే యేసు ప్రభు చెప్పేది ఏంటంటే, లేదు నువ్వు అతని 70 ఏళ్ల మారుల మట్టుకు క్షమించు అంటాడు పేతురు గారిని. పేతురు గారు షాక్ అయిపోతాడండి. ఏమంటే మనం అట్లా చేసుకుంటా పోతే వాళ్ళు మారతారా? మామూలు జనరల్గా చెప్పండి. నా దృష్టిలో అయితే ఇక వాళ్ళు మారరని నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటి?
వాళ్ళు చేస్తూ ఉన్నారు, మనం క్షమిస్తూ ఉన్నాం. ఇక వాళ్ళు మారతారా? నా అభిప్రాయం అయితే వాళ్ళు మారరేక మారు. మరి ఏంటి సంగతి అంటే వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. యేసు ప్రభు అందుకుని ఆ మాట చెప్పున్నాడేమో, వాళ్ళు 70 ఏళ్ల మారులు మట్టుకు వాళ్ళు చేసిన ప్రతిసారి క్షమించు, పోయేవాళ్ళు అట్లే వాళ్ళే పోతారు. ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడిగానే ఉండనేము, అపవిత్రుడు ఇంకను. ఎలా బ్రతికి వాళ్ళ బ్రతకని వదిలేసేయండి. వాళ్ళ దారిని వాళ్ళే, వాళ్ళ పాపాన్ని వాళ్ళే. ఇప్పుడు ఓసారి ఏం జరిగిందంటే ఓ యజమానుడు ఊరెళ్ళొచ్చి ఎవరెవరు మనకు డబ్బులు ఇవ్వాలని పుస్తకం తీశాడట. హలో, ఎవరెవరు మనకు డబ్బులు ఇవ్వాలని పుస్తకం తీశాడంటే ఓ యజమాని వస్తే, ఇప్పుడు ఒకరి పేరు కనిపిస్తే ఆ అబ్బాయిని పిలిపించి, అబ్బాయి నువ్వు మరి ఇంత ఇవ్వాలి పైసలు, ఇప్పుడు ఇవ్వట్లే, అసలు చాలా కాలంగా అయిపోయింది, డబ్బులు ఎప్పుడు కడతావు అని యజమాని గట్టిగా హెచ్చరించాడు. అర్జెంటుగా డబ్బులు తీసుకొచ్చి కట్టాలి నువ్వు, అట్లా కొంచెం బెదిరించి గట్టిగా కోపంగా మాట్లాడేసిన తర్వాత అప్పుడు ఈ దాసుడు ఏం చేశాడు, అయ్యా మమ్మల్ని క్షమించండి అయ్యా, చాలా లేట్ అయిపోయింది అయ్యా అని త్వరగా కట్టేస్తానయ్యా, నా భార్య నా పిల్లల్ని విడిచిపెట్టేయండి అయ్యా, వాళ్ళ జోలికి రాకండి, వాళ్ళని ఏమనకండి అయ్యా, వాళ్ళని తీసుకురాకండి అయ్యా, నా కుటుంబం నవ్వులు పాలు అయిపోతుంది అయ్యా, త్వరగానే కట్టేస్తాను బాబు మీకు అని కాళ్ళ వేళ్ళబడి దాసుడు యజమానుడి దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడుకున్నాడటండి. బాకీ పుస్తకంలో బాకీ ఉంటే పిలిపించి గట్టిగా అడిగితే, తన భార్య బిడ్డల్ని కుటుంబం అంతటి పిలిపించి అడిగితే ఇతను బ్రతిమలాడుకుని దండాలు పెట్టుకుని బ్రతిమలాడుకున్నాడట. బ్రతిమలాడుకున్న తర్వాత అప్పుడు యజమానుడు ఏం చేశాడు తెలుసా? సర్లే అని అతని అప్పు కొట్టేశాడు, క్షమించేశాడు. అప్పు కొట్టేసి అప్పు క్షమించేశాడు. అప్పు క్లియర్ అయిపోయిన తర్వాత హ్యాపీ, దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఇప్పుడు వీడింటికి వెళ్ళిపోయి భార్య బిడ్డలతో సంతోషపడి, దేవుని బిడ్డ అమ్మయ్య సంతోషం, అప్పు క్లియర్ అయిపోయింది, అప్పు కొట్టేశారు, అప్పు క్లియర్ అయిపోయింది, క్షమించేశాడు, నా అప్పు క్షమించేశాడు అని చెప్పి మరలా ఈయన గారు పుస్తకం తిరిగేస్తే ఎవరో ఇతనికి బాకీ ఉన్నారట. హలో, ఎవరో ఇతనికి బాకీ ఉన్నారట. మొదటగా మనం గమనిస్తే యజమానుడు ఏం చేశాడంటే, తనకు బాకీ ఉన్నట్టు వ్యక్తిని, తన కుటుంబాన్ని మర్యాదగా తీసుకొచ్చి అప్పు ఎప్పుడు కడతావు స్వామి అని అడిగితే కాళ్ళ వెళ్ళబడి దండాలు పెట్టి బ్రతిమలాడుకుంటే, సర్లే ఎప్పుడు ఇస్తావు ఇవి అనలేదు, అప్పు పూర్తిగా క్షమించేశాడు. ఇతను వెళ్ళి ఇప్పుడు తనకు అప్పు ఉన్నటువంటి వ్యక్తిని పిలిపించి తన కుటుంబాన్ని, తన భార్య బిడ్డల్ని ఈడ్చుకుని వచ్చి, ఏయ్ అప్పు ఎప్పుడు ఇస్తావు, ఎంతకాలమైంది అసలు అని చెప్పి అతను కొట్టి గాయపరిచి, ఇష్టానుసారంగా అన్యాయంగా అతను కొట్టి గాయపరిచి దుర్భాషలాడుతూ, అప్పు కడతావా, ఇస్తావా, చేస్తావా, ఇప్పుడే ఇవ్వాలి అని చాలా కోపంతో, ఉగ్రరూపంతో, కోపంతో అతన్ని కొట్టి గాయపరుస్తున్నాడు. బాగా గమనించండి, అర్థమైంది ఇప్పుడు మీకు? అర్థం కాలేదు? ఏమర్థమైంది? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళిద్దరు ఉన్నారు కదా, ఈయన నాకు పైసలు ఇవ్వాలి, ఇవ్వాలా? ఇతను నాకు పైసలు ఇవ్వాలి. ఇతను మర్యాదగా పిలిపించి, పైసలు ఎప్పుడు కడతారా బాబు, అప్పు చాలా కాలం తీసుకున్న, అప్పు కట్టేసేయాలి త్వరగా అని కొంచెం గట్టిగానే కోప్పడ్డాను. అప్పుడు ఏమన్నాడంటే, అయ్యా త్వరగా కట్టేస్తాను బాబు, కొంచెం ఇబ్బంది అయింది అని చెప్పి నన్ను బ్రతిమిలాడాడు.
బ్రతుకులాడితే నేనేం చేశానంటే సర్లే ఏ ప్రాబ్లమ్స్లో ఉన్నాడు, ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాడో, సర్లే నేను చేశానంటే సర్లే ఏం కట్టదు లేక మంచిగా ఉండండి అని చెప్పి అప్పు ఏం చేశాను, క్షమించేశాను, అప్పు కొట్టేశాను, వదిలే వెళ్ళిపోవని చెప్పి పంపించేశాను. ఈయన గారు వెళ్ళి ఈయన పొద్దుల పుస్తకం తీసుకుంటే ఇదిగో ఇతను బాకీ ఉన్నట్టు తేలింది. ఎవరికి? ఇతనికి. అప్పుడు ఇతను ఏం చేశాడంటే ఇతని భార్య బిడ్డలు ఈడ్చుకుని వచ్చి గాయపరిచి కొట్టి తిట్టి దుర్భాషలాడి డబ్బులు ఇస్తావా చస్తావా అని చాలా కఠినంగా ప్రవర్తించాడు. అర్థమవుతుంది ఇప్పుడు మీకు? నేనేం చేశాను అంటే అతడు అప్పుని క్షమించేశాను. ఈయనేం చేశాడు? తన అప్పుని చెప్పండి. ఇతను క్షమించాడా? ఇతను అప్పుని ఇతను క్షమించలేదు. ముక్కు పిండి వసూలు చేస్తారంటారే ఆ మాదిరిగా భార్య పిల్లలను కూడా లాక్కొచ్చేసాడు. నేనేమో నా అప్పు క్షమించేశాను, ఇతను నాకు డబ్బులు కట్టాలి, ఆ అప్పు నేను కొట్టేశాను. ఈయనేమో అతను అప్పు క్షమించలేకపోతాడు. ఇంతకీ విషయం ఏంటి తెలుసా? నా అప్పు చాలా పెద్దది, నాకు ఇవ్వాల్సిన డబ్బులు చాలా ఎక్కువ. 10,000 తలాంతులు. ఎన్నండి 10,000 తలాంతులు. ఒక తలాంతు 360 రూపాయలు ఎంతో, మేబీ ఒక తలాంతు 360 రూపాయలు అనుకుంటా. 10,000 తలాంతులు నాకు ఇవ్వాల్సి ఉంటే నేను క్షమించేశాను. 50 తలాంతులు ఇవ్వాల్సి ఉంటే ఇతడు అతన్ని క్షమించలేకపోయాడు. చూడండి ప్రియ దేవుని ప్రజలారా, విషయం ఏంటంటే యోధా గారు రాసిన పత్రికలో ఏమంటాడు? మీకు కనికరము విస్తరించాలి. ఏం విస్తరించాలి? చెప్పండి. ఏం విస్తరించాలి? ఈ ఆమె పిల్ల అలా అయిపోతున్నామే అంటే పిల్ల అంటే అక్కడి నుంచి మొదలెడతాడు. పచ్చిది ఎండిది మిక్సీలు వేసి, లేదంటే ఇంకో చోట తెప్పించి, అది ఏలూరులో తెప్పించి ఇంకో చోట మొత్తం అన్ని ఆ పాడేయాల్సింది కూడా ఏంటది తెల్లగా ఉంటుంది. దాన్ని ఏదో అంటారండి, దాన్ని ఏమంటారు? కొవ్వు కాదు, ఇంకేదో ఉంటుంది, తెల్లగా ఉంటుంది, బస్ ఏదో అంటుందండి. అది కూడా మొత్తం తినేసి ఏంటండి తొట్లా తయారైతే, చిన్న మాట అంటేనే శుభ్రంగా తినేసి అలా తయారైతే, ఇప్పుడు వీడియో గమనిస్తే ఎంత అప్పును క్షమించేసినప్పుడు చిన్న అప్పును క్షమించలేడు అంటే క్షమించలేకపోయాడు. ఇప్పుడు బైబిల్ ఏం చెబుతుందంటే మీకు కనికరం విస్తరించాలి అని. కనికరం విస్తరిస్తే అంటే మనలో దేవుని కనికరం విస్తరిస్తే, మనలో దేవుని కనికరం కొలువై ఉంటే, సంఘములో కానీ కుటుంబంలో కానీ భార్య భర్తల మధ్యలో కానీ పెద్దల మధ్యలో ఎవరిల మధ్యలో కానీ దేవుని కనికరం విస్తరిస్తే మనం ఏం చేస్తామంటే మన ఎడల ఎవరైనా ఒక తప్పిదం చేసినా పొరపాటు చేసినా మనం ఏం చేస్తామంటే ఈజీగా వాళ్ళని క్షమించగలుగుతాము. హల్లెలూయా, హల్లెలూయా. ఈజీగా వారిని క్షమించేస్తాం. ఎర్రబాబు అట్లా చిక్కిపోతున్నామంటే వెంటనే అలర్ట్ అవుతాడండి. అవి తిని మరి వాక్యం ఏం చెబుతుందంటే కనికరం విస్తరించాలి. కనికరం విస్తరిస్తే ప్రయోజనం ఏంటంటే ఎదుటి వారిని మనం ఏం చేయగలుగుతాం? క్షమించగలుగుతాం, లేదా సహించగలుగుతాం. ఇంకా చెప్పాలి అంటే ఓర్చుకోగలుగుతాం. చిన్న విషయాన్ని కూడా కొంతమంది ఓర్చుకోలేరు, చిన్న విషయాన్ని కూడా తట్టుకోలేరు, చిన్న విషయాన్ని కూడా సహించలేరు, చిన్న విషయాన్ని కూడా క్షమించలేరు. అలా నువ్వు క్షమించలేకపోతున్నావా? అలా నువ్వు ఓర్చుకోలేకపోతున్నావా? అలా నువ్వు సహించలేకపోతున్నావా? అలా నీ వ్యక్తిగత జీవితంలో సర్దుకోలేకపోతున్నావా? చాలా ఇబ్బంది పడిపోతున్నావా? అయితే నీకు దేవుని కనికరానికి చాలా దూరం ఉంది. బైబిల్ చెబుతున్నట్లుగా, పెద్ద అయిన యోధా గారు చెబుతున్నట్లుగా, దేవుని కనికరం అనేది నీ గుండె లోతుల్లో, నీ హృదయపు అంతర్భాగంలో, నీ ఆత్మీయ జీవితంలో ఒక భాగమైపోతే, దేవుని కనికరం నీలో విస్తరిస్తే ఏమవుతుందంటే చాలా ఈజీగా నీవు ఎదుటి వారిని క్షమించగలుగుతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు అన్నాడు. తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంటే తన కుమారుడు చేసిన పాపం కొరకు తన కుమారుడిని అప్పగించలేదు. ఎదుటివారు చేసిన పాపాల నిమిత్తమై సకల లోక పాప పరిహారార్థమై తన కుమారుడిని యేసు క్రీస్తుని ఏం చేశాడు? బలిగాను అర్పణగాను అర్పించేశాడు.
అంటే ఇప్పుడు నీవు చేసిన పొరపాటు, నీవు చేసిన తప్పిదం, నువ్వు చేసిన అక్రమం, నువ్వు చేసిన పాపం తాలూకు శిక్ష తండ్రి అయిన దేవుడు ఎవరి మీద వేశాడు? యేసుక్రీస్తు వారి మీద వేసేసాడు. నీ పొరపాటును కూడా, నీ శిక్షను కూడా తండ్రి యేసు ప్రభు మీద వేసేసాడే, నీ శిక్షను కూడా. మరి ఎదుటివారి విషయంలో నీవు అనుభవించాల్సిన శిక్షను కూడా తండ్రి క్షమించేశాడు కదా. నువ్వు పడాల్సినటువంటి పాటలు కూడా తండ్రి క్షమించేశాడు కదా. నువ్వు కట్టాల్సిన అప్పు ఆయన కట్టేసి ఆయన క్షమించేశాడు కదా, రద్దు చేసేసాడు కదా. మరి ఎదుటివారి తప్పిదాలు, ఇంట్లో వారి తప్పిదాలు, భర్త తప్పిదాలు, భార్య తప్పిదాలు, ఇంట్లో వారి తప్పిదాలు, లేదా ఎవరి తప్పిదాలు అన్నీ ఎందుకు నువ్వు మాటి మాటికి ఆ పుండుని ఎప్పుడు 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 రేపుతావు? ఎందుకు? నీకేమైనా రోగమా? నీకేమైనా రోగమా? క్షమించలేని రోగమా అది? తండ్రి అయిన దేవుడే నిన్ను క్షమించాడు. యజమానుడైన వాడు నీ పాపాలు క్షమించాడు, నీ అప్పు కొట్టేశాడు, రద్దు చేసేశాడు. నీ కొరకు శిక్షను, క్రయధనం ఎవరు చెల్లించారు? యేసుక్రీస్తు చెల్లించేశాడు, అప్పు కట్టేశాడు ఆయన. మరి నీకున్న చిన్న చిన్న అప్పులు నీకెవరెవరో ఇవ్వాలి, నీకెవరెవరో తీసుకురావాలి. ఎవరెవరు నీ ఎడల చిన్న చిన్న పొరపాట్లు చేశారు, ఎవరెవరు నీ ఎడల మిస్టేక్స్ చేశారు, అవన్నీ తవ్వుకుంటున్నావు అంటే, అవన్నీ గుర్తు చేసుకుంటున్నావు అంటే నువ్వు మనిషివా? కనికరం విస్తరిస్తే ఏమవుతుందంటే ఎదుటివారిని క్షమించగలుగుతావు, ఎదుటివారిని భరించగలుగుతావు, ఎదుటివారిని సహించగలుగుతావు, ఎదుటివారిని ఓర్చుకోగలుగుతావు. కనికరం విస్తరిస్తే. మత్తయి సువార్త చూడండి ఒకసారి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 18వ అధ్యాయం తీసారా? 21 అనుకుంటా చూడండి. 21 అనుకుంటా చదువురా తల్లి. అక్కడ కాదండి. ఆ యజమానుడు చివరికి వచ్చేయండి, ఆ పేర క్రిందకు వచ్చేయండి. ఆ దాసుని యజమానుడు కనికరపడి వాణ్ణి విడిచిపెట్టి వాని అప్పు ఏం చేశాడండి? క్షమించేశాడు. దాసుని అప్పు ఏం చేశాడు యజమానుడు? క్షమించేశాడు. ఇప్పుడు ఈ దాసుని వెళ్ళి వేరే అప్పు ఉన్నటువంటి దాసుని ఈడ్చుకొచ్చి నానా దుర్భాషలు ఆడతాడు. మరి యజమానుడు క్షమించాడు అంటే యజమానుడు జీవితంలో ఏముంది? కనికరము. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సోదరి సహోదరులారా, పెద్దలారా, మీ వ్యక్తిగత జీవితాల్లో దేవుని కనికరం మీ కుటుంబాల్లో విస్తరించునుగాక. దేవుని కనికరం మీ హృదయాలలో విస్తరించునుగాక. మీ ఆత్మీయ జీవితంలో దేవుని కనికరం మీ ఆత్మీయ జీవితాల్లో నిండిపోవునుగాక. అలా దేవుని కనికరం మీ ఆత్మీయ జీవితంలో నిండిపోతే ఎదుటివారిని మీరు ఏం చేయగలుగుతారు? క్షమించగలుగుతారు, ఓర్చుకోగలుగుతారు, సహించగలుగుతారు, భరించగలుగుతారు. వారి తప్పిదాలను మీరు రద్దు చేయగలుగుతారు. దేవాది దేవుడు మన అప్పును ఏం చేశాడు? కొట్టేశాడు. మన క్రయధనమును యేసు ప్రభు ద్వారా చెల్లింపజేశాడు. మన అప్పు కొట్టేశాడు. మరి ఎదుటివారి తప్పిదాలు ఇంకా ఎందుకు నువ్వు మనసులో ఉంచుకోవడం? ఎదుటివారి తప్పిదాలు ఇంకా ఎందుకు నువ్వు ఆలోచన చేయడం? నీ జీవితంలో, నీ కుటుంబంలో భర్తో, భార్యో, పెద్దవారో, చిన్నవారో, లేదా నీ స్నేహితులు, నీ బంధువులు నీ ఎడల చేసినటువంటి తప్పిదాలు, నీకు చేసిన ద్రోహాలు, నీకు చేసిన అపకారం, ఇవన్నీ ఇంకా గుర్తించుకుంటూ ఎందుకు వారిని, ఆ అప్పుని ఇంకా కొట్టేయకుండా అలా ఉంచుతున్నావు? అందుకని పెద్ద ఆయన అంటాడు, మీకు ఏం విస్తరించాలి? వెండి బంగారాలు కాదు. హలో, మీకేం విస్తరించాలి? అష్టైశ్వర్యాలు కాదు. మీకేం విస్తరించాలి? స్థలాలు, పొలాలు కాదు. విస్తరించాల్సింది నీ జీవితంలో ఒక మనిషిగా నీవు రూపించబడాలి అంటే, మానవ విలువలు కలిగిన ఒక వ్యక్తిగా సమాజంలో నిలబడాలి అంటే, తండ్రి అయిన దేవుడు నీ అప్పును, నీ పాపాన్ని క్షమించినట్లుగా నీ తోటి వారి పాపాలని, తప్పిదాలని నువ్వు క్షమించగలిగినప్పుడే నువ్వు మనిషిగా, మానవ విలువలు కలిగిన వ్యక్తిగా నువ్వు నిలబడగలుగుతావు. ఆమేన్, హల్లెలూయా. మనకు కావలసింది, ఇప్పుడు మనలో విస్తరించాల్సింది ఏం విస్తరించాలండి? కనికరం విస్తరించాలి. సమాజంలో బ్రతకాలంటే లోక జ్ఞానం కావాలండి. విన్నారు ఈ మాట ఎప్పుడన్నా? ఉద్యోగం, కొన్ని సెక్టార్స్లో ఉద్యోగం మనం పొందాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి అంటారు.
ఈ రోజున మాట్లాడడం తెలియాలి అంటారు, టాకింగ్ పవర్ ఉండాలి అంటారు, లేదంటే కొన్ని విషయాల్లో కొన్ని అర్హతలు ఉంటాయి. కానీ నీ జీవితంలో ఈ రోజున నీ జీవితంలో నీకు కావాల్సింది ఏంటంటే ఎదుటివారిని క్షమించగలగాలి. అంటే తండ్రి అయిన దేవుడు నీ పాపాలు క్షమించి నీ కొరకు రక్తాన్ని కార్చి ఆయన శరీరాన్ని ఆహారముగా ఆయన రక్తాన్ని పానీయముగా నీకు అనుగ్రహించాడే, ఆ మాదిరిగా అలాంటి క్షమాపణ నీ జీవితంలో కూడా ఎదుటివారి పట్ల నువ్వు చూపించాలి. అంటే అక్షరాల నీలో కనికరం, దేవుని కనికరం విస్తరించాలి. ఆమేన్, హల్లెలూయా. ఈ సిమెంట్ పొడి ఆ ఇలిపి గొంతు అట్లా అయిందండి, ఏం భయపడకండి. ఏమైంది పాస్టర్ గారికి? ఏం కాలే. రెండవదిగా మరో విషయం కూడా మనం ధ్యానించుకుందాం. అదేంటంటే ఇప్పుడు ఆమె పరిస్థితులన్నీ బాగున్నాయి. వింటున్నారా? ఆమె పరిస్థితులన్నీ బాగున్నాయండి. ఆ వీధిలో ఆమె ఫ్యామిలీ వెల్ సెటిల్డ్, ఆమె పిల్లలు, ఆమె భర్త, ఆమె సంసారం, ఆమె కాపురం అంతా సిట్రైట్గా ఉంది. ఇప్పుడు ఆమె ఏం చెప్పినా ఆ వీధిలో చెల్లుబాటు అవుతుందా? ఆమె ఏం చెప్పినా ఆ మాటకు విలువ ఉంటుందా ఉండదా? ఉండదండి. చెప్పరేంటి మీరు? అన్నీ బాగున్న వాళ్ళ మాట విలువ ఉంటుందా? ఏ పరిస్థితులు కూడా బాలేని వారి మాట విలువ ఉంటుందా? ఎవరి మాట గౌరవిస్తారు ఎక్కువ? అంతే కదండి, అంతే కదా. ఒకవేళ ఏం బాలేనప్పుడు నువ్వు చెప్పేవనుకో, ముందు ముందు నీ సంగతి అట్లా అనరు అనుకుంటా మీరు. అట్లా అనరు కదండి. చాలా పద్ధతిగా, చాలా డీసెంట్గా, చాలా డిగ్నిఫైడ్గా, ఏంటంటే చాలా క్లాస్ పాలిష్ లాంగ్వేజ్ వాడతారు అనుకుంటండి. అట్లా అనరండి. ఎవరన్నా మాట ఏంటి చెప్తున్నావు నువ్వు మాకు, ముందు నీ సంగతి నువ్వు చూసుకో అంటాం. ఏంటి? ఆమె పరిస్థితి బాగాలేకపోతే, అతని పరిస్థితి బాగాలేకపోతే ఏం చెప్పినా వినం. ఊరికో చెప్పావు కానీ అంతే అయిపోయింది. అంతెందుకు? ఒకవేళ మంచిగా కష్టపడి రూపాయి తీసుకొచ్చి ఇంట్లో అప్పగించకపోతే, తీసుకొచ్చి రూపాయి భార్య చేతులు పెట్టకపోతే ఆ భార్య ఏం చేస్తుంది? ఏమని గట్టిగా మూసుకొని చాలు ఎగిరేవు కానీ ఎవరంటారన్నమాట? భార్య అండి. తప్పు అనుకుంటున్నారా? లేదు. బాధ పెట్టేవాడిని అయినా భరిస్తుంది కానీ బాధ్యత లేని వాడిని భరించదు. ఎవరు? భార్య. ఇప్పుడు బాధ పెడతాడు, తిడతాడు, కొడతాడు, అయినా భరిస్తుంది. కానీ తను ఏం చెయ్యాలో, ఏ సమయానికి ఏం కావాలో, పిల్లలకి ఏం కావాలో, భార్యకి ఏం కావాలో, ఇంట్లోకి ఏం కావాలో, ఎక్కడికైనా వెళ్తుంటే ఏం కావాలో, ఫంక్షన్కి వెళ్తే ఏం కావాలో, ఇలాంటివన్నీ కూడా ప్రతిదీ విషయంలో బాధ్యతగా ఉంటే ఎన్ని బాధలు పెట్టినా భరిస్తుందండి. బాధ పెట్టేవాడిని భరిస్తుంది కానీ బాధ్యత మర్చిపోయేవాడిని మాత్రం భరించలేదు భార్య. ఇప్పుడు వీడు అన్నీ వదిలిపెట్టేశాడు, ఏదో చెప్తాడండి. ఇప్పుడు నోరు మూసుకో, చెప్పేవాళ్ళే కానీ అంతే, వెంటనే అనేస్తుంది భార్య. ఇప్పుడు అలా ఒక అతను జైల్లో ఉన్నాడండి. ఇప్పుడు జైల్లో ఉన్నవాడు మాట చెల్లుబాటు అవుద్దా? బయట ఉన్నవాడు మాట చెల్లుబాటు అవుద్దా? నీతి కబుర్లు జైల్లో ఉన్నవాడు చెప్తే వింటారా? బయటోడు చెప్తే వింటారా? అంతే కదండి. కానీ విచిత్రం ఏంటంటే యోసేపు గారు చెరసాల్లో ఉన్నారు. ఈ యోసేపు గారు ఏది చెబితే అది చెరసాల నాయకుడు ఆలకిస్తున్నాడు. హలో, వినండి. ఆ అమ్మాయి పరిస్థితి బాగాలేదు, కానీ ఆ అమ్మాయి ఏది చెబితే అది అందరూ ఆలకిస్తున్నారు. ఆ అబ్బాయి పరిస్థితి బాగాలేదు, అతని ఫ్యామిలీ బాగాలేదు, అతని పరిస్థితులన్నీ గలిబిలిగా, గందరగోళంగా, అంత గజిబిజిగా ఉన్నాయి. కానీ ఆ అబ్బాయి ఏం చెప్పినా చెల్లుబాటు అవుతుంది. ఎవరు అబ్బాయి? యోసేపు గారు. చెరసాల్లో ఉన్నాడు. రే, నువ్వు ఉన్నది జైల్లో, మళ్ళీ నీ మాటలు చూస్తుంటే నోరు మూసి కూర్చోరా అని ఎవరు అనలేదండి.
ఆ చెరసాల నాయకుడే యోసేపు చెప్పిన ప్రతి మాట ఆలకిస్తూ, యోసేపు మాటని గౌరవిస్తూ, అసలు చెరసాల మొత్తం అంతా యోసేపు చేతికి అప్పగించేశాడు. చూడండి, అంటే ఈ దినాన నా భార్య నా మాట వినదండి, నా భర్త నా మాట సరిగా పట్టించుకోడు, వింటున్నట్టే ఉంటాడు, కానీ ఎందుకో ఆడికో మాయ రోగం, ఆడు సరిగా పట్టించుకోడు. ఈ పిల్ల విన్నట్టే ఉంటుందండి, కానీ మన రూట్లో ఉండదండి, ఇప్పుడు అదో రూట్లో ఉంటుంది. పిల్లల మాట వినరండి. ఇలాంటి సందర్భాలు, ఇలాంటి విషయాలు మనం అక్కడక్కడ వింటుంటాం. నిజమేనా పాస్టర్ అంటే నిజమే. వాస్తవంగా చాలా చోట్ల ఒకరి మాట ఒకరు వినరు. భార్య వినదు కొన్ని చోట్ల, భర్త వినడు కొన్ని చోట్ల, పిల్లలు వినరు కొన్ని చోట్ల, పెద్దలు వినరు కొన్ని చోట్ల, పాస్టమ్మ వినరు కొన్ని చోట్ల, పాస్టర్ గారు వినరు కొన్ని చోట్ల. మరి ఇప్పుడు యోసేపు చెరసాల్లో ఉన్నాడు కదా, చెరసాల్లో ఉన్న ఒక ఖైదీ మాట చెరసాల నాయకుడు వినడం ఏంటండి? విచిత్రం కదా. చెరసాల నాయకుడు వినడం ఏంటి? మంచి పొజిషన్లో ఉండి ఓ రూల్ చేస్తున్నాడు అంటే అప్పుడు యోసేపు గారి మాట చెల్లుబాటు అయినా, యోసేపు గారి మాటకి విలువిచ్చినా, యోసేపు గారి మాటకి గౌరవించినా బాగుండేది. కానీ ఇతను ఉండదేమో చెరసాల్లో, కానీ చెరసాల నాయకుడు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ అందరూ అతని మాటకి లోబడుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎలా సాధ్యమండి? ఎలా సాధ్యం? మన మాట మన కుటుంబీకులు వినకపోతే బయట వాళ్ళు ఎక్కడ వింటారు? మన మాట మనమున్న చోటే మన మాట నెగ్గకపోతే ఇక బయట ఎక్కడ నెగ్గుకు రాగలుగుతాం? మనవారు అనుకున్న వారి మధ్యలోనే మన మాటకు విలువ లేకపోతే బయట వాళ్ళు ఏం వింటారు? అసలు యోసేపు మాట చెరసాల నాయకుడు ఎలా ఆలకిస్తున్నాడు? ఏ పారామీటర్స్ని బట్టి యోసేపు మాట చెరసాల నాయకుడు ఆలకిస్తున్నాడు? అసలు ఏం జరిగింది అక్కడ? ఇతను ఖైదీ కదా, అతను అధిపతి కదా. మరి ఖైదీ మాటలు అధిపతులు ఎక్కడ ఆలకిస్తున్నారు? ఎందుకు ఆలకిస్తున్నారు అంటే చూడండి, ఆది కాండంలోని 39వ అధ్యాయంలో 21వ వచనం, పేజీ నెంబర్ కూడా చెప్పండి. 33వ పేజీ నెంబర్ తీయండి. ఆది కాండం 33వ పేజీ 39వ అధ్యాయంలోని 21వ వచనం చదువుతున్నారు. అతడు అక్కడ చెరసాలలో ఉండెను, అయితే యెహోవా యోసేపునకు తోడయుండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేశాను. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత ఇంకా చదివితే చెరసాల అంతా ఇతని అండర్లో ఉన్నట్టుగా, చెరసాల నాయకుడు ఇతనికి అప్పగించినట్లుగా, ఇతనే టేకప్ చేస్తున్నట్టుగా అన్ని విషయాలు కూడా మనం చదువుకోవచ్చు. ప్రియ దేవుని ప్రజలారా, పెద్దలారా, ఇక్కడ విషయం ఏంటంటే చెరసాలలో ఉన్నా కానీ యోసేపు మాటే పై మాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కానీ, కుటుంబ పరిస్థితులు బాగాలేకపోయినా కానీ, ఈ రోజున ఆరోగ్యం బాగాలేకపోయినా కానీ, నీ జీవితంలో అనేక ఒడిదుడుకులు ఉన్నా కానీ, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ నీ మాట చెల్లుబాటు అవ్వాలి. ఆమేన్. నీ మాటకు విలువ ఉండాలి, నీ మాటకు గౌరవం ఉండాలి, నీ మాట వినేవాళ్ళు ఉండాలి. అలా ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే గనక దేవుని కనికరం నీ మీద ఉన్నప్పుడు. దేవుని కనికరం నీ మీద ఉన్నప్పుడు. యోసేపు చెరసాల్లో ఉన్న ఏదో మోటుగా ఓ సామెత, వడ్డించేవాడు మనవాడైతే మనం ఎక్కడ కూర్చున్నా చివర కూర్చున్నా ప్రాబ్లం లేదటండి. ఇప్పుడు దేవుని కనికరం నీ మీద ఉంటే పరిస్థితులు నిన్ను చెరసాల్లో ఉంచిన, పరిస్థితులు నిన్ను ఈరోజు దోషిగా తేల్చిన, పరిస్థితులు నిన్ను ఎక్కడో మూలన పడేసిన, దేవుని కనికరం నీ మీద ఉంటే నువ్వు సముద్రంలో ఉన్నా, అగాధపు లోయలో ఉన్నా, ఎక్కడ అరణ్యములో ఉన్నా నీకు క్షేమము కలుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. దేవుడు అతన్ని కనికరిస్తున్నాడు. యోసేపు చుట్టూ రాజుల కనికరం, యోసేపు చుట్టూ కుటుంబీకుల కనికరం, యోసేపు చుట్టూ మరొకరి ఆప్యాయత అనురాగాలు లేకపోవచ్చు కానీ దేవుని కనికరం యోసేపు మీద ఉంది. అందుకనే చెరసాల్లో ఉన్నా కానీ యోసేపే మాటే పై మాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ప్రియ దేవుని ప్రజలారా, పెద్దలారా, మనం సింహాసనం మీద ఉండాలి, అక్కడ మన మాట చెల్లుబాటు అవుతుంది అనుకునేరు. పిచ్చి ఆలోచనలు అయ్యి. మనం మంచి బిల్డింగ్లో ఉంటే అప్పుడు మన మాట అందరూ వింటారు. లేదు, మనం ఖరీదైన వస్త్రాలు ధరించుకుంటే మన మాట అందరూ విని గడగడలాడుతారు. లేదంటే మన ఒంటి నిండా చాలా ఖరీదైన నగలు ఉంటేనే మనం చూసి చాలామంది మన మాట ఆలకిస్తారు. నో వే. ఏముండాలి మన మీద? మన చుట్టూ ఏం విస్తరించాలి? దేవుని కనికరం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ కుటుంబం మీద అయితే, ఏ వ్యక్తి చుట్టూ, ఏ కుటుంబం చుట్టూ దేవుని కనికరం విస్తరిస్తుందో ఆ కుటుంబానిది, ఆ వ్యక్తిది మాత్రమే పై చేయిగా వర్ధిల్లుతారు. ఆమేన్. నా దేవుని కనికరం మీ చుట్టూ విస్తరించునుగాక, మీ కుటుంబాల్లో విస్తరించునుగాక. మీరున్న ప్రతి చోట పని చేస్తున్నా, ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, ఏ చేతి పనైనా మీ మీద ఉన్నటువంటి అధికారులు, పెద్దలు లేదా నాయకులు అందరి దృష్టిలో మీరు దయ పొందుదురుగాక. ఆమేన్. చెరసాల్లో ఉన్నాడట. ఆ చెరసాల అధిపతి యోసేపుకు లోబడతాడు. యోసేపు మాట వింటాడు. ఇది నాన్న దేవుని కనికరం మన మీద ఉంటే మన చుట్టూ ఉన్న వారందరి దయా కటాక్షములు మన మీద నిలుస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడవదిగా మరో మాట కూడా చెప్పి నేను ముగిస్తాను. ఈ వారం ఒక కనికరాన్ని గురించి మాత్రమే మనం ఆలకించడానికి వీలవుతుంది. సమాధానం మన చుట్టూ విస్తరిస్తే, దేవుని ప్రేమ మన చుట్టూ విస్తరిస్తే ఏం జరుగుతుందో ముందు వారాల్లో మనం ఆలకించబోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, ఆలకిస్తే మరొక విషయాన్ని కూడా మీ ముందు తీసుకొచ్చి ప్రభు బలలో మనం పాలు పంపులు పొందుకుని ఆరాధన ముగించుకోబోతున్నాం. అందరం లేచి నిలబడి ఆరాధన చేసుకున్న తర్వాత, ఆరాధన ఈ వర్షిప్ అయిన తర్వాత ఆరాధన ముగించుకుంటాం. సరే గమనించండి. ఇస్సాకు గారికి ఎంతమంది కుమారులు? 2. వాళ్ళ పేర్లు పౌలు. చెప్పండి. ఇస్సాకు గారి కుమారులు ఎంతమంది? చెప్పండి. అంతేనండి. మరి పౌలు శేల అంటే అట్లా పెట్టిన మొఖాలని కొంతమంది. పౌలు శేల ఎక్కడ వారు? క్రొత్త నిబంధన సంఘానికి చెందినవారు. ఈ యాకోబు, ఏసావు అనేవాళ్ళు ఆదిమ కుటుంబం కదండి, పాత నిబంధన కాలంలో ప్రారంభ కుటుంబాలు కదండి. ఇస్సాకు గారికి యాకోబు గారు, ఏసావు. ఇందులో పెద్ద ఆయన ఎవరు? ఏసావు గారు. ఇస్సాకు గారికి మంచి భోజనం తినాలని ఆశ కలిగింది. ఆశ కలిగినప్పుడు అప్పుడు కొడుకుని పిలిచి చెప్పాడు. చెప్తే ఆయన వేటకి వెళ్ళిపోయాడు. మంచి వేట సిద్ధం చేసుకుని భోజనం చేసుకుని ఇస్సాకు గారికి పెడదామని ఆయన వెళ్ళిపోయాడు. ఈలోపుగా ఈ మాట తల్లి ఆలకించి, వచ్చేయన్ని ఆడికి వెళ్ళిపోతాయి, అవన్నీ ఆడరాయించేసుకుంటాడు కనుక నేను కూడా చూస్తాను 2 నెలలు అని చెప్పు. అక్కడక్కడ వింటాం కదండి. ఎవరు చూస్తే వాళ్ళకే. ఇగో 30 సెంట్లు ఉంది, ఆ 30 సెంట్లు ఎవరు చూస్తే వాళ్ళకే. ఆ 30 సెంట్లకి 30 చెరువులు 30 చెరువులు నీళ్లు తాగెత్తారండి వీళ్ళు. 30 సెంట్లు ఉన్నందుకు జీవితంగా ఆ చచ్చిదాకేళ్ళని చూస్తున్న తర్వాత ఆ 30 సెంట్లు వీళ్ళకి వస్తుందటండి. మనం అప్పుడప్పుడు ఆలకిస్తాం కదా, ఎవరు చూస్తే వాళ్ళకే. అంటే ఇప్పుడు ఎవరు పెడితే వాళ్ళకే ఆశీర్వాదం, అవునా కదా? హలో, ఎవరు పెడితే వాళ్ళకే ఆశీర్వాదం. నువ్వెవరికి ఏం పెట్టవు, దేవునికి అసలే పెట్టవు. ఎట్లా వస్తాయి ఆశీర్వాదాలు? ఎలా వచ్చేస్తాయి దీవెనలు? అసలు లేదు కదా అట్లా. ఇప్పుడు ఇస్సాకు గారు భోజనం చేస్తానంటే త్వరగా రిబ్కా గారి సిద్ధపరిచి యాకోబుకి ఇచ్చి, అయ్యా నువ్వు కొంచెం గొంతు అని మాట్లాడు, ఎలాగా ఏసావులో మాట్లాడు, మరి బాడీ చూస్తాడు కదమంటే ఆ తోలు కప్పుకుని వెళ్ళయ్యా అని చెప్పి రకరకాల తిరిగితేటలను నేర్పించి పంపించి నాకు తినేశాడు. దీవెనలన్నీ, ఆశీర్వాదాలన్నీ యాకోబు గారి మీదకి ఆయన రాసి ఇచ్చేశాడు, ఆత్మలన్నీ. ఈలోపుగా ఏసావు గారు కూడా వచ్చారు. ఆయన కూడా భోజనం చేయమన్నాడు. లేదురా బాబు తినేసాను, ఇప్పుడు వచ్చావేంటి అన్నాడు. అప్పటి నుంచి యాకోబు గారంటే ఏసావు గారికి కడుపు మంట, కోపం, ఉక్రోషం. చంపేయాలని ఆయుధం పట్టుకుని పరిగెత్తాడా? దొరకలేదు. ఎవరు?
యాకోబు గారు దొరకలేదు. ఎక్కడ పోయాడు? మేనమామ గారి ఇంటికి వెళ్ళిపోయాడు. ఎవరు చెప్పారు ఆ మాట? తల్లి చెప్పింది. వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఏదో పాలేరుగా, అంతేనండి, అంతేగా, పాలేరుగా అక్కడ జీవనం ప్రారంభించాడు. ప్రారంభించిన తర్వాత చాలా కాలం అయిపోయిన తర్వాత మరలా ఇప్పుడు తల్లిదండ్రి దగ్గరికి రావాలని ఆలోచన వచ్చింది. అక్కడ పరిస్థితులు కూడా బాలేదు. చుట్టూ ఉన్న వాళ్ళ అసూయ, ద్వేషాలు ఎక్కువయ్యాయి లేదా? అసలు చుట్టూ ఉన్న వాళ్ళు కాదు, ఇంట్లో వాళ్ళే. ఎవరు? మామయ్య గారు, ఇంకా చెప్పండి అండి, బావమర్దులు అసూయ పడలేదా? బైబిల్లో చదవలేదు మీరు? చదివారండి? మరి మిమ్మల్ని తగలేయడానికి నోరు తెరవరు ఏంటండి? మామయ్య గారు, బావమర్దులు వీళ్ళందరూ కూడా యాకోబు గారి మీదకి పగను పెంచుకున్నారు, ద్వేషాన్ని పెంచుకున్నారు, అసూయ పెంచుకున్నారండి. ఏది? యాకోబు దీవించబడతా ఉంటే, ఆశీర్వదించబడతా ఉంటే, యాకోబు కష్టపడతా ఉంటే, ఒకటి 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 పెరుగుతుంటే అసూయ వచ్చేసి, అందుకని సర్లే ఇవన్నీ కాదులే, ఇంక అనవసరం ఇక్కడ అని బయలుదేరి యాకోబు గారు మరలా తల్లి గారి దగ్గరికి, తండ్రి గారి దగ్గరికి, తన సొంత ప్రాంతానికి ప్రయాణమై వెళ్తున్నాడు. వెళుతుండగా సడన్గా ఒక మైండ్లో ఒక స్ట్రైక్ అయింది. ఏంటది? అప్పుడెప్పుడో నేను మా అన్న ఏసావు గారికి రావాల్సిన ఆశీర్వాదాలన్నీ నేను దొంగిలించి తీసుకొచ్చేసుకున్న ఒక రకంగా. ఇప్పుడు అప్పుడే వాడు చంపడానికి ప్రయత్నించాడు. ఇప్పుడు వాడి కోపం ఎన్ని రెట్లయిందో కనుక మరల వాడు నా ప్రాణం తిరిమే కాక నా కుటుంబాన్ని కూడా నాశనం చేస్తాడు అని భయపడి యాకోబు గారు తను సంపాదించిన యావదాస్తులో కొంత, ఇటు చూడండి, తలపైకి తలకించండి, తను సంపాదించిన యావదాస్తులో కొంచెం తీసి పక్కన పెట్టి కొంతమందికి అప్పగించి, అయ్యా నా అన్న యోసావు, ఇవన్నీ అతనికి చెందాలి, అతను వస్తాడు, మీకు ఎదురు పడతాడు, ఇవి ఎవరికైనా అడుగుతాడు, మీరు ఎవరైనా అడుగుతాడు, మేము యాకోబు దాసులమయ్యా అని చెప్పండి, ఇవి ఎవరికైనా అడుగుతాడు, ఇవి యాకోబు గారి యజమానుడైన ఏసావు గారికి మా యాకోబు గారు అందిస్తున్న కానుక అని చెప్పండి అని ఏసావు గారి కోసం కానుకలు సిద్ధం చేశాడు. దేవునికి స్తోత్రం. ఏం సిద్ధం చేశాడు? కానుక సిద్ధం చేసి వాళ్ళందరినీ ముందు పంపించాడు. కానుకలు ముందు పంపించాడండి. ఆ తర్వాత తన మందలు, తన ఆస్తి, తన ఫ్యామిలీ, చివరిన తను. అంతేగా ఆర్డర్ బైబిల్లో ఉంది, అంతే ఉందండి. అంటే ఇవన్నీ చదవడం టూకీగా మీకు చెప్పేస్తా కదా, అర్థమవుతుందని దయచేసి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏసావు గారికి కానుకెందుకు? ఏమండి, హలో, యాకోబు గారు కానుక సిద్ధపరిచింది ఎవరికి? ఏసావు గారికి. కొంత భాగాన్ని కానుక సిద్ధం చేశాడు. ఎందుకు కానుక అంటే ఏసావు గారి కోపం చల్లారడానికి. ఇప్పుడు నైవేద్యం, అమ్మోరికి నైవేద్యం అంటారు, ఎప్పుడైనా విన్నారా? పెట్టారు ఎప్పుడైనా? పెట్టలేదండి. అమ్మోరికి నైవేద్యం అంటారు కదండి. కోడిని కోసి నైవేద్యం వండుతారు, తెలుసా అండి? గోడకి కొంచెం పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అక్కడ నైవేద్యం వండి పెడతారు. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళ తినేస్తారు. నైవేద్యం ఎందుకు అమ్మగారికి? చెప్పండి. అమ్మగారికి నైవేద్యం ఎందుకు? అప్పటికే అట్లా నూరు పెట్టి ఇలా నాలుగు బయట పెట్టి కాళ్ళ కింద ఒకడు ఉంటాడు, చచ్చిపోయి ఆల్రెడీ ఒకడు ఉంటాడు, మళ్ళీ త్రిశూలం పట్టుకుని లేదంటే ఆ బళ్ళం పట్టుకుని నాలుగు బయట పెట్టి ఉగ్రరూపంతో కోపంతో చూస్తుంటే అప్పుడు ఏం చేస్తే చల్లారుతుంది ఇప్పుడు ఆమె కోపం? నైవేద్యం. దేవునికి స్తోత్రం. విన్నారా? పోనీ విన్నారు కదండి, మీరు పెట్టలేదులేండి. నైవేద్యం విన్నారు కదా. అంటే క్రోధం చల్లారాలంటే, కోపం చల్లారాలి అంటే ఏంటండి? ఏమివ్వాలి? కానుక ఇవ్వాలి. అర్థమవుతుంది ఇప్పుడు? మేము కానుకలు ఇవ్వండి పాస్టర్ గారు, అవి తిని మేము బాగుపడదాం అనుకుంటున్నామంటే దయచేసి ఒక్కరు కూడా నా కానుక ఇవ్వక్కర్లేదు. అవే తిని మేము బాగుపడుతున్నామండి అనుకుంటే మీరు అవి తినేసేయండి. మేము ఏ పని చేసుకున్నా, కూలి పని చేసుకున్నా, ఆఖరి కరువు పనికి వెళ్ళినా ఆ వచ్చిన 100 రూపాయల్లో ఆ 10 రూపాయలు దేవునికి మేము ఇవ్వకపోవడం వల్ల మేము బాగుపడుతున్నామండి,
మేము వ్యాపారం చేసుకుంటాం, ఆటోలు తోలుతాం, షాపులు ఉంటాయి, లేదా వ్యవసాయం చేస్తాం, లేదా ఉద్యోగం చేస్తాం, కూలి పనికి వెళ్తాం, ఇంకేదో 4 రూపాయలు సంపాదిస్తాం. దశం భాగం ఇవ్వకపోవడం వల్ల మేము బాగుపడతాం, దశం భాగం తిని మేము బాగుపడదాం అనుకుంటున్నాం. అంతే కనుక మీరు పొరపాటును కూడా దశం భాగాలు ఎవరు నాకు ఇవ్వక్కర్లేదండి. హల్లెలూయా. ఇవ్వక్కర్లేదు. బైబిల్ ఏం చెబుతుందంటే దేవుని కోపం లేదా ఏసావు కోపం, ఏసావు ఉగ్రత, ఆ రౌద్రం చల్లారాలి అంటే నువ్వేం చేయాలంటే కానుక దేవునికి ఇవ్వకపోవడం వల్లే బాగున్నామంటే సంతోషంగా మీరు ఇవ్వడం మానేసి ఇంకా 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 బాగుండాలి. మీరు ఇంకా ఇంకా బాగుండాలి. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇవ్వకపోవడం వల్లే బాగున్నామంటే బైబిల్ చెబుతుంది ఏసావు గారి కానుక పంపించాడు యాకోబు. ఈ లోపుగా ఏసావు ఎదురుపడి యాకోబు గారిని చూసి యాకోబు మీద పడి ముద్దు పెట్టుకుని కౌగిలించుకుని ఏడ్చి, తమ్ముడా దేవుని ముఖం చూసినట్లుగా ఈరోజు నిన్ను చూశాను తమ్ముడా అని చాలా ప్రేమను వ్యక్తం చేసి చాలా సంతోషపడి ఆ మాటలు ఈ మాటలు మాట్లాడి తర్వాత చివరిలో ఏమంటాడంటే, యాకోబు అవన్నీ పంపించావెందుకురా అంటాడు. అన్నా అవి నీకోసమే అన్నా అన్నాడు. లేదు నాకేం అక్కర్లేదు, నాకు అక్కర్లేదు, ఉంచుకో, నువ్వే ఉంచుకో అంటాడు ఏసావు. అప్పుడు యాకోబు ఏమంటాడంటే, లేదన్నా నా దేవుడు నన్ను కనికరించాడు, నాకు కావలసినంత ఉంది. చదువుతారా వాక్య భాగాన్ని? 33 ఆదికాండం 33 చూడండి. ఆ వచనం కూడా చెప్పండి చూసి. వచనం 33 ఒకసారి చూస్తున్నాము. నేను కూడా 33లో 11వ వచనం, నేను నీ యొద్దకు తెచ్చిన కానుకను చిత్తగించి పుచ్చుకొనుము, దేవుడు నన్ను కనికరించాడు మరియు నాకు కావాల్సినంత ఉన్నది. చాలు తలపైకి తాలకించండి. ఇప్పుడు యాకోబు గారి దగ్గర కానుక తీసుకోవడం. హలో, ఏసావు కానుక ఎవరు పంపించారు? యాకోబు గారు పంపించాడు. ఎవరికి? ఏసావుకి. ఇప్పుడు ఎవరు తీసుకోవాలి? అది ఏసావు తీసుకోవాలి. ఏసావు గారు ఎందుకు తీసుకోవట్లేదంటే వీడు ఎక్కడికో పోయాడు. ఎక్కడికో పోయాడు. అక్కడ ఎలా బతికాడో, ఎలా ఉన్నాడో, ఏం తిన్నాడో ఏంటో, వీడి జీవితం ఏంటో, పాలేరుగా బతికాడు, ఎట్లా పరాయి పంచన ఎలా బ్రతికాడో. నేనైతే అమ్మా నాన్న దగ్గరే ఉన్నా, ఊర్లోనే ఉన్నా, పొలాలు స్థలాలు ఇవన్నీ నేనే చూసుకున్నా. వీడు ఎలా బతికాడు ఏంటో, వాడు మరలా నాకు కానుక ఇవ్వడం ఏంటి? యాకోబా రే నాకేం వద్దురా బాబు అంటాడు. అప్పుడు యాకోబు గారు అంటాడు, లేదన్నా, ఒకవేళ నా దగ్గర ఏమీ లేదనుకుంటున్నావేమో, హలో నా దగ్గర ఏమీ లేదనుకుంటున్నావేమో, నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను అనుకుంటున్నావేమో, లేదు నా దేవుడు నన్ను కనికరించాడు, నాకు కావాల్సినంత ఉంది. ఎలా వచ్చిందండి? దేవుడు నన్ను కనికరించాడు. దేవుని ఆశీర్వాదం కంటే నరుల కష్టార్జితం ఎక్కువేమి లేదా నరుల కష్టార్జితం కంటే దేవుని ఆశీర్వాదమే ఎక్కువ. ఈ రోజున లేదండి నేను కానుక ఇవ్వకుండా ముడేసేస్తాను, దశంభావం ఇవ్వకుండా ముడేసేస్తాను, అసలు దేని ఖర్చు పెట్టకుండా ముడేసేస్తాను, అసలు ఎక్కడ రూపాయి బయటికి పోకుండా మేము చాలా కాంక్రీట్ వేసేస్తాం. వేసేయండి, దేవుడు ఆయుష్ ఇస్తే అవన్నీ చూస్తాను. యాకోబు గారు అంటాడు, నా దేవుడు నన్ను కనికరించాడు గనుక నా దగ్గర ఇప్పుడు కావాల్సినంత ఉంది. ఉద్యోగం చేస్తేనో, వ్యాపారం చేస్తేనో, వ్యవసాయం చేస్తేనో, తెలివితేటలు ఉంటేనో, లేదంటే రకరకాలుగా అన్ని రకాల ఆదాయ మార్గాలు చూసుకుని మనం ఎంత ప్రయాసపడితేనో ఈ రోజున మన దగ్గర సమృద్ధి ఉంటుంది అనుకుంటే మీరు పొరపాటు పడినట్లే. లేదు, ఈ రోజున దేవుడు కనికరిస్తే చాలు, మనం పాలేరు బ్రతికిన సమృద్ధిలో సాగిపోతాము. ఆమేన్. యాకోబు ఎవరు? యాకోబు పాలేరు పనే చేశాడా? అవును, పాలేరు పనే చేశాడు. కానీ కావాల్సినంత సమృద్ధి. కారణం ఏంటంటే
దీవెనలు అనేవి, ఆశీర్వాదాలు అనేవి ఈ రోజున దేవుని కనికరాన్ని బట్టి పొందుకుంటాము. మన తెలివితేటలు, మన ఆరోగ్యం, మన దాపరికం, మన పిసినారితనం మనం మూట కట్టేస్తే ఉంటాయి అంటే కట్టండి, గట్టిగా కట్టండి, మూటలో గట్టిగా కట్టండి. యాకోబు చెప్పేది ఏంటంటే, పెద్ద ఆయన, దేవుడు కనికరిస్తే మన జీవితంలో సమృద్ధి ఉంటుంది అని. అంటే ఈ దినాన నీ జీవితంలో, నీ కుటుంబంలో, మన వ్యక్తిగత దైనందిన జీవితంలో దేవుని కనికరం విస్తరిస్తే అక్షరాల మనం సమృద్ధిలో సాగిపోతాము. ఆమేన్, హల్లెలూయా. ఒకటి, దేవుని కనికరం విస్తరించడం ద్వారా మనం ఎదుటివారిని క్షమించగలుగుతాము, సహించగలుగుతాము, భరించగలుగుతాము, ఓర్చుకోగలుగుతాము. రెండవది, దేవుడి కనికరం ద్వారా, దేవుని కనికరం మన చుట్టూ విస్తరిస్తే మనం ఎక్కడున్నా మన మాట పైచేయిగా ఉంటుంది. మూడవదిగా, దేవుని కనికరం మన జీవితాల్లో విస్తరిస్తే మనం సమృద్ధిలో జీవించగలుగుతాము. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని కనికరం మీ జీవితాల్లో విస్తరించును గాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థనలోనికి వెళదాం. ఎక్కడ వారు అక్కడ లేచి నిలబడినట్లయితే ప్రార్థనతో ఈ ఆరాధన కార్యక్రమాన్ని ముగించుకోబోతున్నాం. ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకుని సజీవ లెక్కలో ఉంచి ఈ 10వ మాసంలో ఆయన శరీరమును, ఆయన రక్తమును భుజించి పానం చేయుటకు మనల్ని జ్ఞాపకం చేసుకున్న దేవుని కొరకు, అలాగే మన మీద ఆయన కనికరం ఉంచినందుకు చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. సకల కోట్ల పరిశుద్ధుల ఆరాధనలన్నీ కూడా ఇదైనా మహిమకరంగా దేవుడు జరిగించినట్లు స్తోత్రం చెల్లిద్దాం. దేవుని పిల్లల, అలాగే దైవజనుల ప్రయాణాల్లో దేవుని కాపుదల కొరకు స్తోత్రం చెల్లిద్దాం. ప్రభు మనకు అనుగ్రహించినటువంటి చింతలపూడి సహవాసం కొరకు, ఇంకా కూడి వచ్చిన వారి కొరకు, రాలేకపోయిన కుటుంబాల కొరకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రభు ఇచ్చిన ప్రాంతీయ సంఘాల కొరకు స్తోత్రం చెల్లిద్దాం. సంఘములో, మందిరాల్లో, సేవలో ఉన్న ప్రతి అవసరతను దేవుడు తీర్చినట్లు స్తోత్రం చెల్లిద్దాం. ఈ వారం అంతా జరిగే ప్రార్థనా కూడికలు, ప్రయాణాల కొరకు, విజిటింగ్ పరిచర్య కొరకు స్తోత్రం చెల్లిద్దాం. అనారోగ్యంతో, జ్వరాలతో, కీళ్ళ నొప్పులతో బాధపడుతున్న వారందరినీ దేవుడు దర్శించి వారికి ఆరోగ్యం దయచేయనట్లు చంటి బిడ్డల కొరకు, పెద్దల కొరకు స్తోత్రం చెల్లిద్దాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మనికి స్తోత్రం చెల్లిద్దాం. మనల్ని పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి, నిత్య రాజ్యాన్ని సిద్ధపరచు త్రియేక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థన. భద్రపరచు కాచిన దేవానికి వందనాలయ్యా. ఈ 10వ మాసంలో మొదటి పునరుద్ధానపు ఆరాధనలో పాలు పొందుకున్నట్టు ప్రభ, నీవు చూపిన మహాకృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా, విన్న వాక్యాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. దేవుని కనికరమును పొందుకుంటే ప్రభ, అయా క్షమించే గుణం మాలో వస్తుందని తెలియజేశావు. దేవానికి స్తోత్రాలయ్యా. అయా, మా ఎడలు ఎవరైనా ఎటువంటి పొరపాటు చేసిన ప్రభ, క్షమించే వారిగా మేము ఉండాలని ప్రభ, అట్టి కనికరమును మేము పొందుకోవాలని మాతో మాట్లాడిన దేవానికి స్తోత్రాలయ్యా, వందనాలయ్యా. అలాగే దేవుని కనికరం ప్రభ మా ఎడలో ఉంటే ప్రభ, అయ్యా మేము ఏ స్థితిలో ఉన్నా ప్రభ, ఎంత చిన్న స్థితిలో ఉన్నా కానీ ప్రభ, పై అధికారులు ప్రభ, యేసయ్య పెద్దలు మా మాట వినేవారిగా ఉంటారని మాతో మాట్లాడిన దేవానికి స్తోత్రాలయ్యా. అట్టి ఆశీర్వాదం మాకు, అట్టి కనికరమును మాకు దయచేయ దేవానికి స్తోత్రములయ్యా. అలాగే ప్రభ, మేము ఏ స్థితిలో ఉన్నాను ప్రభ, ఏ కొదవ లోటు లేని వారిగా మేము ఉంటామని మాతో మాట్లాడిన దేవా వందనాలు ప్రభ.
అయా విన్న వాక్యమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అట్టి కనికరమును మేము మా కుటుంబములు ప్రభ మా సంఘం పొందుకునేలాగా కృప చూపించమని వేడుకుంటున్నాము దేవా. అయా ఇచ్చిన 3 సంఘముల బట్టి నీకు వేలాది వందనాలు స్తోత్రాలు తండ్రి. సంఘంలో ఉన్న ప్రతి అవసరత తీర్చబడాలి ప్రభా. అయా సంఘంలో ఇంకా అనేక నూతన ఆత్మలు రక్షించబడాలి ప్రభా. నీకు స్తోత్రాలయ్యా. అయా నూతన ఆత్మలతో మందిరాలు నిండిపోవాలి ప్రభా. కనికరం చూపించి తండ్రి. అలాగే కాపరి ప్రయాణం అంతట్లోనూ ప్రభా, పనిలోనూ ప్రభా నీకు తోడై ఉండు తండ్రి. మంచి ఆరోగ్యమునిచ్చి బలపరచమని అభిషేకించమని వేడుకుంటున్నామయ్యా. కూడి ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని అయా గడవబోయే కాలమంతా నీ సన్నిధి మాకు తోడయించి నడిపించమని బ్రతిమాలి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. నాయన మాకు ఇచ్చినటువంటి నాయన ఈ శక్తిని అనుభవాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీ కనికరము పొందేవారుగా నాయన ఉండాలని నాయన మీ లేఖనాలు సెలవిచ్చిన రీతిగా ప్రభువ మా పితరులు ప్రభువ మీ కనికరం కొరకు నాయన అనేక త్యాగాలు అనేక కానుకలు నాయన యేసయ్య అనేక నాయన పనులు నాయన మీ కొరకై నాయన నీ నామాన్ని బట్టి నాయన చేసి ఉన్నారు ప్రభువ. నాయన మా జీవితాల్లో కూడా అట్టి అనుభవాలు నాయన అట్టి నాయన కార్యాలు మేము చేయాలని నాయన మీ వాక్కు ద్వారా మేము నాయన వినినటువంటి ప్రతి వాక్కును నాయన మా హృదయాల్లో నాయన పల్లింప చేయండి ప్రభు. స్తోత్రాలు ప్రభు. ఇప్పటి వరకు ఆరాధనలో నాయన పాల్గొనడానికి మీరు ఇచ్చినటువంటి ఉచితమైనటువంటి నాయన ఈ కృపను బట్టి సమయాన్ని బట్టి మీకే స్తోత్రాలు ప్రభు. ఇంకను నాయన అనేక మంది నాయన నీ నామానికి నాయన యేసయ్య నాయన మీ ప్రార్థనకి మీ సహవాసానికి దూరంగా ఉంటున్నారు ప్రభు. నాయన ప్రతి ఒక్కరిని నాయన మేలుకొలుపు దయచేసి ప్రభు మీ కనికరం పొందే కృపను మా అందరికీ మా సంఘానికి నాయన మాకును నాయన దయచేయమని నాయన ప్రార్థిస్తున్నాం ప్రభు. నాయన కనికరం పొందితే అలాగా ఆస్వాదింపబడతారు ప్రభు. మా నాయన సొంత ఆలోచనలు కాదు కానీ ప్రభు, మా సొంత క్రియలు కాదు కానీ ప్రభు, మీ కనికరం పొందే అర్హత మాకు దయచేయమని నాయన మేము వేడుకుంటున్నాము ప్రార్థిస్తున్నాం ప్రభు. అట్టి వాక్యాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకే స్తోత్రాలు. ఈ ఆరాధన నాయన విజయకరంగా జయకరంగా జరిగించినందుకు మీకే స్తోత్రాలు ప్రభు. నాయన సేవకులకు నాయన బలపరిచి 7 అభిషేకాన్ని ఇచ్చి నాయన మీ వాక్కు ద్వారా మాతో మాట్లాడిన ప్రతి వాక్కును నాయన మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయమని అటు రీతిగా మేము ముందుకు కొనసాగే నాయన అనుభవాన్ని మాకు దయచేయమని నాయన ప్రార్థిస్తున్నాం ప్రభు. అలాగే ప్రభు చింతలపూడి ఆరాధనకు వెళ్తుండగా ప్రభు సేవకులు మీ మార్గమంతట్లో మీరే తోడుగా ఉండి నాయన అక్కడ మీ జనులకు కావాల్సిన వాక్కును మీరే నాయన అందించమని అభిషేకాన్ని దయచేయమని నాయన కూర్చున్న ప్రతి ఒక్కరిని ఆశను తీర్చమని వారు ఏ నాయన ఆశతో ఉన్నారు ఏ బలహీనతో ఉన్నారు ప్రతి ఒక్కరు బలపరిచి నాయన ఆశ గల ప్రతి ప్రాణాన్ని తృప్తిపరచమని ఈ చిన్న ప్రార్థన మీ సన్నిధికి చేర్చుకోండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. పరిశుద్ధాత్ముని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు ఈ ఆరాధన కార్యక్రమంలో పాలు పొంది దేవుని కనికరం మా వ్యక్తిగత జీవితాల్లో విస్తరించాలి అని ప్రార్థించుకున్న ప్రతి వారికి, వారి కుటుంబాలకు, ఈ పరిచర్యకు బ్రాంచి సంఘాలకు ఆయన కృపా కనికరములు సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. చెబుదామండి చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి పేరు పేరున అందరికీ వందనాలండి. ఒకరికొకరు వందన సమర్పణ చేసుకోనండి.